శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నారదుడు భాగవత ప్రచారంతో లోకమంతా భక్తిని స్థాపించాడు. దేవవాణి సత్యమైంది. భక్తి పుత్రులైన జ్ఞాన వైరాగ్యాలు తిరిగి యవనాన్ని పొందారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ముగ్గురు సుఖంగా ఆనందంగా ఉన్నారు. ఇది పద్మపురాణంలోని శ్రీమద్ భాగవత మహత్యం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని సమాజాన్ని ఊహించుకుంటూనే భయంగా ఉంటుంది కదా. లోకం సుఖంగా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో సంపూర్ణంగా భాగవతాన్ని విందాం. భగవంతుడి అనుగ్రహాన్ని పొందుదాం. ఇక భాగవత ధ్యాన శ్లోకాలను చెప్పుకొని శ్రీమద్ భాగవతంలోకి ప్రవేశిద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే సంసారదర్పదష్టం యో విష్ణురాతమమోముచత్. కాలవ్యాళముఖాగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితుం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్దేష్వభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యచ్చూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఈ జగత్తులోని పదార్థాలన్నిటిలోనూ ఉనికి అనేది ఉన్నది. కానీ ఒక పదార్థంలో మరొకటి ఉండటం లేదు. కనుక ఈ జగత్తు సత్స్వరూపమైన పరబ్రహ్మ వస్తువు నుండి పుట్టి దానిలోనే స్థితిని పొంది అందులోనే విలీనమవుతుందని తెలుస్తుంది. సర్వజ్ఞుడు మరియు ఏ అపేక్ష లేకుండా తానే స్వయంగా ప్రకాశించేవాడైనటువంటి ఆ పరమాత్మ తన హృదయ సంకల్పంతో చతుర్ముఖ బ్రహ్మను వేదాన్ని తెలియజేశాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మకు వేదాన్ని తెలియజేశాడు. ఆ పరమేశ్వరుడి విషయంలో గొప్ప గొప్ప పండితులు కూడా మోహాన్ని పొందుతున్నారు. సత్తయే స్వరూపంగా గల పరబ్రహ్మ నుండి అగ్ని, నీరు, భూమి ప్రకటమైనట్లుగానే వాటి కార్యరూపమైన ఈ ప్రపంచం కూడా వాస్తవంగా లేకపోయినా గోచరమవుతుంది. చైతన్య స్వరూపుడైన ఆ పరమేశ్వరుడికి మాయా మరియు దాని దోషాలు అంటనే అంటావు. అంటే ఆ దోషాలను ఆయన పోగొడతాడు. అటువంటి సత్యస్వరూపుడైన పరబ్రహ్మను ధ్యానిస్తున్నాను. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః
శుశ్రూషుభిస్తక్షణాత్. మహాముని అయిన వేదవ్యాస మహర్షి చేత రచింపబడిన ఈ శ్రీమద్భాగవతంలో కర్మఫల త్యాగమనే గొప్పదైన ధర్మం బోధింపబడుతుంది. మాత్సర్యం లేని సజ్జనుల చేత తెలియబడేది, నిత్య సత్యమైనది, మేలు చేసేది, తాపత్రయాన్ని పోగొట్టేది అయినటువంటి ఆ పరబ్రహ్మ వస్తువు ఇందులో బోధింపబడింది. ఇతర శాస్త్రముల చేత ఈశ్వరుడు వెంటనే హృదయంలో స్థిరంగా నిలబడుతున్నాడా? లేదు కదా. అయినా కూడా ఈ భాగవతంలో శ్రద్ధగా శ్రవణం చేయాలి అనే కోరిక గల పుణ్యాత్ముల చేత శ్రవణం చేసిన మరుక్షణంలో పరమేశ్వరుడు హృదయంలో స్థిరం చేసుకోబడుతున్నాడు. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంమితం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. బ్రహ్మానందమనే రసంతో నిండి ఉన్న ఈ భాగవతమనే పండు వేదమనే కల్పవృక్షం నుండి సుఖముఖం ద్వారా, చిలుక ముక్కు ద్వారా నేలపై జారిపడింది. ఇది చాలా ఆశ్చర్యం. రసం తెలిసి రసంలో శ్రద్ధగల భక్తి భావనతో నిండిన హృదయం కల ఓ జనులారా, రసంతో నిండిన ఈ పండును మోక్షము లభించేంత వరకు మళ్ళీ మళ్ళీ తింటూ ఉండండి, ఆస్వాదిస్తూ ఉండండి. ఇక్కడి వరకు భాగవత గ్రంథాన్ని, దాని గొప్పదనాన్ని మంగళ శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. ఈ భాగవతం సుఖముఖం ద్వారా ప్రాప్తించిందని కూడా చెప్పుకున్నాం కదా. అంటే చిలుక రుచి చూసిన పండు రుచిగా ఉంటుందని లోకంలో ప్రసిద్ధి. ఇది శుక మహర్షి అనుభవించిన భాగవతం అనే పండు. దీనిని పట్టుకున్న వారికి పంచేంద్రియాలు తృప్తి చెంది ఆత్మానందం సిద్ధిస్తుంది. భాగవతం పారాయణం జరిగే ప్రదేశాలు, ఇళ్ళు అన్నీ కూడా శాంతంగా ఉంటాయి. లక్ష్మి కళతో ఉట్టిపడుతూ ఉంటుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ ప్రథమ స్కంధంలో 19 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో నైమిష క్షేత్రంలో శ్రీమద్భాగవత విషయాన్ని గురించి శౌనకాది మహర్షులు సూత మహర్షిని ప్రశ్నించడం అనే విషయం తెలుపబడింది. ఎల్లప్పుడూ చైతన్యమే స్వరూపంగా గల శ్రీ మహావిష్ణువు యొక్క లేదా దేవతల యొక్క క్షేత్రమైన నైమిషారణ్యమందు శౌనకుడు మొదలైన మహర్షులు స్వర్గలోకంలో గానం చేయబడేవాడు మరియు భక్తుల చేత సదా ధ్యానించబడేటువంటి వాడు అయినటువంటి శ్రీ మహావిష్ణువును తెలుసుకోదగిన వారై 1000 సంవత్సరాలు సాగే సత్రయాగాన్ని సంకల్పించారు. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.